ఇప్పుడు బోర్గా డానిల్ వేస్ట్ ఫెలో అని ఎవరన్నా వచ్చి మీ ముఖం మీద అన్నారు అనుకో, మీ కోపం వస్తారా? నాకు ఇప్పుడు రాదు. రాదా? బోర్గా డానిల్ వేస్ట్ ఫెలో అంటే రాదా కోపం? బోర్గా డానిల్ ఇస్ ఇన్ క్రైస్ట్. సజీవుడైన నా దేవుని మీద కొడితే ఇంకో సజీవుడైన నా దేవుని ధరించుకొని, నా దేవుని స్వరం చేత పట్టబడి, నా దేవుని ముఖకాంతిని దర్శించిన వ్యక్తి బోరుగడ్డ అనిల్. ఇంతకు ముందు పరిస్థితులు అంటే కలగా కనబడతలేదు మీ ముఖంలా. నీకు కనపడాల్సిన అవసరం లేదు. హూ ఆర్ యూ డామ్? ఐ డోంట్ కేర్ ఆఫ్ యూ మ్యాన్. ఎవరు కనబడుతున్నారు? ఎవరన్నా చెప్పిరా? ఎల్ రోయి మై గాడ్ హూ సీస్ మీ. ఎస్ పాస్టర్ అయిపోతారా ఏంది కొంపదీసి? ఏమో దేవుడు పిలిచి సేవ చేయరా అంటే ఖచ్చితంగా సేవకి వెళ్ళిపోతాను. జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టి నా దేవుడి కంటే ఈ భూమి మీద నా భార్య నా పిల్లలు కూడా నాకు ఎక్కువ కాదు. నా యేసయ్య కంటే జగన్మోహన్ రెడ్డి కూడా I'm taking a pledge. I give a damn word to you that if my God calls me, he calls me. నేను స్వరం విన్నాను. నేను జైల్లో ఉన్నప్పుడు I heard a voice of God. నేను బైబిల్ చదువుతాను, బాగా ప్రేయర్స్ లో ఉన్నా. నేను నాకు తెలియలా, లోకంలో ఉన్న రోజులు నాకు తెలియలా. I used to drink. బట్ ఏ పొద్దు నేను పాపం చేయలా. నేను ఎవరు డబ్బులు లాక్కోలా, ఏ స్కాములు చేసి నథింగ్. నాన్ వెజ్ కూడా నాన్ వెజ్ తింటాం పాపమా? అంతే అడుగుతున్నా. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా పాయతోనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కూడా. నాన్ వెజ్ తింటారు కానీ ఆల్కహాల్ లేదు. నేను ఎప్పుడు సిగరెట్, అసలు చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు. ఆల్కహాల్ కూడా నేను ఎప్పుడు వైన్ తాగుతుండే.